భగవాన్ శ్రీ సత్యసాయిశ్వర్ల శ్రీ దివ్య శరణారవిందాలకు ప్రణమిల్లుతూ ఈరోజు ఈ ప్రెస్ మీట్లో శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని మన పరమ పూజ్య ధామమైనటువంటి పుట్టపర్తి నుండి ప్రారంభమై యావత్ భారతదేశంలో ఈ ప్రేమ ప్రవాహిని అనే రథం మన భారతదేశం అంతా కూడా తిరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 28, 29 తారీఖుల్లో మన నిజామాబాద్ జిల్లాలో మొత్తం పర్యటించనుంది. మరి స్వామివారు ఇక్కడికి మన జిల్లాకి విచ్చేయడం జరుగుతుంది. అందరూ కూడా మన భక్తులు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరికీ దర్శనం ఇచ్చే నిమిత్తమే స్వామివారి రథంలో స్వామివారు వస్తున్నారు. మరి అందరూ కూడా దర్శించుకొని ఈ రూట్ మ్యాప్ గురించి మన జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. తర్వాత వారు మాట్లాడతారు. అందరూ దర్శించుకొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థన. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయిశ్వరుల పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిజామాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర ఇంతకుముందు తెలియజేసినట్టుగానే ఆల్ ఇండియా లెవెల్లో 5 రథాలు తిరుగుతున్నాయండి. ఇది స్వామివారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆల్ ఇండియా లెవెల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలో ఆల్ ఇండియా లెవెల్లో తిరుగుతున్నాయి కనుక దాంట్లో భాగంగా మన తెలంగాణకి ఒక రథం వచ్చింది. ఆల్రెడీ మన తెలంగాణలో ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉంది. మన నిజామాబాద్ జిల్లాకి జనవరి 28, 29 బుధవారము గురువారము ఈ రథం వస్తుంది. దాంట్లో ఆ రథాన్ని గడప గడపకు ప్రతి గ్రామంలో ప్రతి సత్యసాయి సంస్థ సమితి భజన మండలి ఉన్న గ్రామాలు ప్లస్ వేరే గ్రామాలలో కూడా ఈ రథాన్ని తీసుకొస్తాం కనుక అందరం కూడా ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ సత్యసాయి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలండి. ఈ రూట్ మ్యాప్లో భాగంగా 2 రోజుల కార్యక్రమం జనవరి 28, 29. జనవరి 28 ఉదయం 8:30 మనకి రథయాత్ర దర్పల్లి సమితిలో స్టార్ట్ అవుతుందండి. శ్రీ సత్యసాయి సేవా సమితి దర్పల్లిలో స్టార్ట్ అవుతుంది. 8:30కు అక్కడ దాదాపుగా 10 గంటలకు ఉంటుంది. దాని తర్వాత దుబ్బాక భజన మండలి నుంచి రేకులపల్లి నుంచి భీమ్గల్ భజన మండలికి, భీమ్గల్ భజన మండలి నుండి రామన్నపేట సుంకేట గ్రామం మీదుగా మోర్తాడ్ సమితికి దాదాపుగా 1 గంటకు అక్కడికి వస్తుందండి. 1 గంటకు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడి నుంచి మనకి చౌట్పల్లి సమితికి చేరుకుంటుంది. 2 గంటలకు రథము. 2 నుంచి 3 గంటల వరకు అక్కడ లంచ్ బ్రేక్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 3 గంటలకు కార్యక్రమం రథయాత్ర స్టార్ట్ అవుతుంది. అశకొత్తూరు భజన మండలి మీదుగా కమ్మరిపల్లి నుంచి తిమ్మాపూర్ గ్రామానికి చేరుకుంటుంది దాదాపుగా 5 గంటలకి. 5:30కి దొన్కల్ సమితికి వస్తుంది. దొన్కల్ సమితిలో ఒక 45 మినిట్స్ కార్యక్రమం ఉంటుంది. దొన్కల్ సమితి నుంచి తర్వాత ఆర్మూర్ సమితికి వస్తుంది. ఆర్మూర్ సమితిలో మామిడిపల్లి చౌరస్తా నుండి ఆర్మూర్ సత్యసాయి సేవా సమితి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటుంది. అక్కడి వరకు దాదాపుగా ఒక 1.5 అవర్ రథయాత్ర. దీంట్లో అందరూ ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ పాల్గొనవచ్చు. బాల వికాస్ పిల్లలు, మహిళలు అన్ని కార్యక్రమాలు ఉంటాయి కనుక దీంట్లో ప్రతి ఒక్కరం పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదామని. ఇది మొదటి రోజు రథయాత్ర కార్యక్రమం. 2వ రోజు రథయాత్ర కార్యక్రమం మన నామదేవ్ వాడలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సమితిలో స్టార్ట్ అవుతుంది ఉదయం 8:30కి. అక్కడి నుంచి మన నిర్మల ఉదయ స్కూల్ వరకు రథం కదులుతుందండి. అక్కడ తర్వాత మనం డైరెక్ట్గా మళ్ళీ వినాయక్ నగర్ చౌరస్తా కంటే ముందు మనకు ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో కూడా అక్కడ 10 నిమిషాలు మనకి ఇక్కడ భక్తులు ఉన్నారు కనుక అక్కడ ఆగుతుంది. వినాయక్ నగర్ చౌరస్తా నుంచి పూలాంగ్ చౌరస్తా మీదుగా గాయత్రి నగర్, ఆర్ఆర్ చౌరస్తా, గాంధీ చౌక్ మీదుగా దేవి రోడ్ మీదుగా మన బస్టాండ్ వెనుక ఉన్న బ్రిడ్జ్ మీదుగా మళ్ళీ నామదేవాడ మందిరానికి దాదాపుగా 1:30-2 గంటలకు చేరుకుంటుందండి. అక్కడ మళ్ళీ అందరికీ భోజన ప్రసాదం అరేంజ్ చేస్తాము. అక్కడ 1 అవర్ లంచ్ బ్రేక్ తర్వాత రథము మనకు నెక్స్ట్ జోన్ అయిన బోధన్కి చేరుకుంటుంది. బోధన్లో మళ్ళీ 4 గంటలకు శ్రీ సత్యసాయి సేవా సమితి బోధన్లో 4 గంటలకు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము. బోధన్ పురవీధుల్లో దాదాపుగా ఒక 1.5 అవర్ రథం ఉంటుందండి. దాని తర్వాత అక్బర్ నగర్ భజన మండలి, దాని తర్వాత
గ్రామానికి చేరుకుంటుంది. వర్ణి గ్రామంలో ఒక 1 అవర్ కార్యక్రమం ఉంటుంది. 7:30-8 గంటలకు అక్కడ రథయాత్ర ముగుస్తుంది. అక్కడ మనం కామారెడ్డి జిల్లా వాళ్ళకి ఈ రథాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేస్తామండి. ఈ 2 రోజుల రథయాత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్క సాయి భక్తుడు, ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలండి. అందరికీ సాయిరాం, జై సాయిరాం.